మొన్నటి వరకు ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తుంటే చాలా మంది ఇది పేదరికం వల్ల లేదా చదువు లేనందువల్ల అని చెప్తుంటే నిజమేనేమో అని నమ్మాను. కానీ ఈ రోజు టెర్రరిజం జరిగేసరికి వీళ్ళకి ఏమైంది అని బాగా ఆలోచిస్తే నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నది విద్యతో పాటు మెచ్యూరిటీ కూడా అనేది ఇంపార్టెంట్. ఒక సామెత ఉంటుంది మనకి ఊళ్ళో చెప్తూనే ఉంటారు, చదువుకున్న వాడి కంటే చాకలోడు బెస్ట్ అని. ఆ సామెత ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా దీని వైపు ఆకర్షితులవుతున్నాం. అది ఎక్కడ జరిగిందని బాగా ఆలోచిస్తే తల్లిదండ్రుల ఏ పిల్లల్ని అలా చేయమని ఎంకరేజ్ చేయరు. పోనీ ఫ్రెండ్స్ అంటారా, పార్టీలకు లేదా చదువుకునేందుకు లేదా జాబ్ సర్చింగ్ ఇవే డిస్కషన్స్ ఉంటాయి, ఎంజాయ్ చేద్దామని తప్ప ఎప్పుడు కానీ ఇలాంటివి డిస్కస్ చేసుకో. ఇదంతా మరి ఎక్కడ జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్ లో అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఎవరైనా కానీ బ్రెయిన్ వాష్ అవ్వాలంటే ఒక పర్సన్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి చెప్తూ ఉంటే గానీ తప్పును కూడా నిజమే అని ప్రూవ్ చేస్తారు. దాంతో పాటు వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసమో లేకపోతే వీళ్ళ రిలీజియన్ని స్ప్రెడ్ చేయడం కోసమో లేదా ఇంకొక దానికోసము ఇది అవుట్ సైడ్ నుంచి కూడా వీళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని అదర్ కంట్రీస్ ఉంటాయి, అదర్ కంట్రీస్ కూడా ఏం చేస్తాయి, ఆటోమేటికల్ గా ఇక్కడ డెవలప్ చేయాలంటే వీళ్ళని విడదీయాలి. సింపుల్ గా చూసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ అయ్యారు. కంపారిటివ్లీ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటికి తీసుకుంటే 2 crores అరౌండ్ గా, ఐ థింక్స్ నాకు పర్టికులర్ గా తెలియదు కానీ 2 crores వరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అది ఎక్కడి నుంచి, మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. మొన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బిల్ వచ్చిందో అప్పుడు చెక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఒక పాకిస్తాన్ పర్సన్ ఇక్కడే చదువుకొని ఇక్కడే బీటెక్ కంప్లీట్ చేసి నేను ఎందుకు పోతా, ఇది నా దేశం అనే టైప్ మాట్లాడుతున్నారు. సో ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఎవరు బ్యాడ్ అయ్యేది, మన వాళ్ళు మనతో రోజు కలిసి ఉండేటోళ్ళే బ్యాడ్ అవుతున్నారు. సో కాబట్టి వీటన్నిటికీ మూలం ఆ రిలీజియస్ ప్లేసెస్ అని నేను అనుకుంటున్నా, అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని కూడా సెకండ్ పాయింట్. సో దీన్ని ఎలా మనం చేయొచ్చు అనుకుంటే ఎవరీ రిలీజియస్ ప్లేస్ లో ఒక సీసీ కెమెరాస్ పెట్టేసి మానిటరింగ్ చేస్తూ రెగ్యులర్ గా, స్టేట్ మానిటరింగ్ కాదు సెంట్రల్ మానిటరింగ్ ఉండాలి. ఒక ఐఏఎస్ కానీ లేకపోతే ఇంకా దానికంటే పై వ్యక్తి కానీ మానిటరింగ్ చేస్తూ ఇయర్ కి ఒకసారి హోమ్ మినిస్టర్ కానీ రివ్యూ తీసుకుంటే ఇలాంటివి ఆటోమేటిక్ గా తగ్గుతాయని నా భావన. సీసీ కెమెరాలు ఉంటే ఎలా తగ్గుతాయంటే, ఒక పర్సన్ నిన్ను చూస్తున్నానంటే నీ బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది, ఎవరు లేరు అన్నప్పుడు నీ బిహేవియర్ ఇంకో రకంగా ఉంటుంది. సో ఆ విధంగా ఇది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అయితే ఈ ఉమర్ నబీ అనే వ్యక్తి ఢిల్లీలో బ్లాస్ట్ జరగక ముందు ఈ హుండే i20 కార్ ని ఫరీదాబాద్ లోని అల్ ఫలా కాలేజ్ లో 20 days పార్క్ చేశాడు. ఆ పార్క్ చేసిన తర్వాత ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర కొన్ని ఏరియాస్ లో రెక్కీ చేసి 26 జనవరికి ప్లాన్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్ యాక్చువల్ గా ప్లాన్ చేసింది దివాళీకి ఫెయిల్ అవడం వల్ల జనవరి 26 కి ప్లాన్ చేసుకున్నాం అని చెప్పేసి షహీనా రీసెంట్ గా అరెస్ట్ అయ్యారు, NIA అదుపులో ఉన్నారు, ఆవిడ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఇది యాక్చువల్ గా ప్రీమెచ్యూర్ బాంబ్. ఒకవేళ అది ఫుల్ గా ప్రిపేర్ చేసి బ్లాస్ట్ అయి ఉంటే దీని ఇంటెన్సిటీ మన ఊహకు కూడా అందదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓక్లహామాలోని మెక్ వేగ్ అనే అతను ఈ తరహా బాంబ్ బ్లాస్ట్ ని ప్లాన్ చేసి నియర్లీ ఆ చుట్టుపక్కల ఉన్న 300 బిల్డింగ్స్ డ్యామేజ్ అయ్యాయి. అందులో 120 మంది పైగా చనిపోయారు. అందులో 20 మంది చిన్నపిల్లలు కూడా ఉండడం చాలా బాధాకరం. సో అంత ఇంటెన్సిటీ గల బాంబ్ బ్లాస్ట్ ని ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. దీని మీద మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు దీని మీద ఒక వీడియో క్లియర్ గా చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఈ ఎవరైతే ఉమర్ అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు రీసెంట్ గా రెస్పాండ్ అయ్యారు. మా అబ్బాయికి ఏం తెలియదు, అతను క్రికెట్ ఆడుకోవడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్ళి వచ్చేవాడు అని చెప్పారు. కానీ రీసెంట్ గా NIA ఏం తెలిపిందంటే, కారులో చనిపోయిన వ్యక్తి DNA ఈ ఉమర్ యొక్క తల్లిదండ్రుల DNAతో మ్యాచ్ అయింది. సో అప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ ఈ DNA టెస్ట్ తో ఉమరే చేశాడని కన్ఫర్మ్ చేశారు. ఈ షహీనా అనే వ్యక్తిని డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఈమెతో పాటు ఇంకో 8 మంది గ్రూప్ గా ఉన్నారని, వాళ్ళు 4 గ్రూపులుగా విడిపోయి 4 మేజర్ సిటీస్ లో బాంబ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారని తెలిసింది. వీళ్ళు నియర్లీ 20 క్వింటాస్ IED ఎక్స్ప్లోజివ్స్ ని సేకరించారు. ఈ బ్లాస్ట్ కి ఏదైతే ముందు జరిగిందో నియర్లీ 20 lakhs ఉమర్ కందిందని తెలుస్తుంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈ బ్లాస్ట్ ఢిల్లీ, ఫరీదాబాద్ నుంచి హైదరాబాద్ వరకు లింక్ ఏర్పడింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా హైదరాబాద్ లోని మొయినుద్దీన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ మొహినుద్దీన్ కూడా జైషే మహమ్మద్ లోని కలుగులో ఎలకే. ఈ మొహినుద్దీన్ ఇంట్లో సెర్చ్ చేయగా 3 types ఆఫ్ డేంజరస్ లిక్విడ్స్, ఆయిల్ మిషన్, కొన్ని బుక్స్ సీజ్ చేశారు. అండ్ ఆముదం గింజల వ్యర్థాల నుంచి రెజిన్ కూడా తయారు చేశారని చెప్పారు. ఈ రెజిన్ అనే హానికరమైన కెమికల్ తో కొన్ని వేల మందిని చంపడానికి ప్లాన్ చేశారని విచారణలో తేలింది. ప్రతి దేశానికి శత్రువులు ఎలాగో మిత్రులు కూడా అలాగే ఉంటారు. అలాగే ఈ సంఘటన మీద, ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మీద అమెరికా స్పందించిన తీరు కూడా అలాగే ఉంటుంది. దీనికి ఏదో కంటి తుడుపుగా మేము దీన్ని ఖండిస్తున్నామని అమెరికా చెప్పింది. అదే పాకిస్తాన్ లో కోర్టులో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి అయితే దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, దీనికి మా సపోర్ట్ ఉంటుందని కూడా అమెరికా ద్వంద్వ వైఖరి ఇక్కడ మనకు తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు నెతన్యాహు గారు సానుభూతి తెలియజేశారు, దీనికి పూర్తిగా మా సపోర్ట్ ఉంటుంది అని కూడా
ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తెలపడం గమనార్హం. దీని మీద రియాక్షన్ ఇస్తూ అశ్విని వైష్ణవ్ గారు దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దీన్ని చేశారో టెర్రరిస్టులు, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడతామని తెలియజేశారు. ఇలాంటివి ఇంక ముందు మన దేశంలో జరగకూడదు అన్నా, ఇలాంటి వాళ్ళు తయారు కాకూడదు అన్నా మనం మతం కంటే ముందు మన పిల్లలకి నేర్పాల్సింది దేశం ముందని చెప్పి పెంచాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో జరగకుండా ఉంటుంది. జై హింద్. థ్యాంక్ యూ.